సో హాయ్ డియర్ స్టూడెంట్స్, ఏపీ టెట్ 2024 ఇంగ్లీష్ పార్ట్ 30 మార్క్స్ సంబంధించి వొకాబులరీ టాపిక్లో హోమోనిమ్స్ గురించి చూద్దాం. సో మనం ఇంతకుముందు హోమోఫోన్స్ గురించి డిస్కస్ చేసాం, అలాగే అనాగ్రమ్స్ గురించి కూడా డిస్కస్ చేసాం. సో మనకు ఇవి ఎన్ని ప్లేలిస్ట్లో ఉంటాయి. ఏపీ టెట్ డిఎస్సి 2024 వొకాబులరీ అనే టాపిక్లో ప్లేలిస్ట్లో ఉంటాయి, మీరు వరుసగా చూడవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ మనం తమ్నైల్లో ఉన్నటువంటి క్వశ్చన్ను తర్వాత దాని యొక్క డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద పెయిర్ ఆఫ్ హోమోనిమ్స్ అన్నాడు. ఆప్షన్ 1 రింగ్ రింగ్, బైట్ బైట్, బోర్ బోర్, అలాగే బాయ్ బాయ్. సో ఈ విధంగా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో ఆన్సర్ ఏంది అనేది డిస్కస్ చేసే ముందు హోమోనిమ్స్ అంటే ఏంటివి అనేది మనం డిస్కస్ చేద్దాం. Homonyms are the words, ఇవి కూడా are the words. సో ఇక్కడ having same spelling, వీటికి ఏ విధంగా ఉంటుందంటే స్పెల్లింగ్ having the same spelling, they spelled same, having the same spelling. Sound the same, అంటే their pronunciation is same, sound the same. ఇంతకుముందు అయితే స్పెల్లింగ్ డిఫరెంట్గా ఉంటుంది, సౌండ్ సేమ్ ఉంటుంది, అలాగే మీనింగ్ డిఫరెంట్గా ఉంటుంది హోమోఫోన్స్లో. అలాగే ఇప్పుడు దే హ్యావ్ సేమ్ స్పెల్లింగ్, సౌండ్ ద సేమ్, బట్ దే గివ్ డిఫరెంట్ మీనింగ్. వాటి యొక్క మీనింగ్ ఏ విధంగా ఉంటుందంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్, ఇది క్యాన్ అనేటువంటిది ఒక వర్బు, ఒక హెల్పింగ్ వర్బ్గా వస్తుంది. ఇక్కడ క్యాన్ అనేది ఒక నౌన్, ఇదేమో హెల్పింగ్ వర్బ్గా వస్తుంది. ఇక్కడ క్యాన్ ఒక డబ్బా అనేది ఒక నౌన్ కిందికి వస్తుంది. ఇది ఒక నౌన్, ఒక కంటైనర్, ఒక డబ్బా అనేది వస్తుంది అన్నమాట. సో ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. బ్యాట్, సేమ్ ఇక్కడ చూడండి, హ్యావింగ్ సేమ్ స్పెల్లింగ్, సౌండ్ సేమ్. బ్యాట్, క్యాన్ స్పెల్లింగ్ సేము, అలాగే సౌండ్ ప్రొనౌన్సియేషను సేమ్, మీనింగ్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడేమో క్యాన్ అనేది ఏంటంటే వర్బ్గా యూజ్ చేస్తే ఐ క్యాన్ డూ ఇట్ అంటాం, అంటే నేను చేయగలను. ఐ కెన్ స్కోర్ బెటర్ ఇన్ టెట్ 2024, నేను టెట్ 2024లో మంచి స్కోరు చేయగలను. అనేటువంటిది ఏం చెప్తుందంటే పొటెన్షియల్ చెప్తుంది అన్నమాట. సో ఇక్కడ క్యాన్ అనేది ఏమవుతుందంటే ఒక డబ్బా అనేది చెప్తుంది. ఇక్కడ బ్యాట్ అనేది మనం గమనిస్తే పిల్లవాడు బాలు బ్యాట్ తీసుకున్నాడు, అక్కడ నౌన్ బ్యాట్ అనేది చెప్తుంది. ఇక్కడ బ్యాట్ అనేది ఒక మనకు గబ్బిలము అని చెప్తాం. సో అలా ఒక లివింగ్ క్రియేచర్ను చెప్తుంది అన్నమాట. సో అలాగే సో మనము ఇక్కడ 3వ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. పామ్, తర్వాత పామ్, ఇది అరచేయి అని చెప్తుంది. ఇది పామ్ ట్రీకి సంబంధించి పామ్ ట్రీ అనేది చెప్తుంది అన్నమాట. పామ్ అనేటువంటిది తాటి చెట్టు, తాటికి సంబంధించినటువంటిది చెప్తుంది. సో అలాగే సో ఈ విధంగా సేమ్ స్పెల్లింగ్ ఉండి, సేమ్ ప్రొనౌన్సియేషన్ ఉండి, డిఫరెంట్ మీనింగ్ ఉంటే దాన్ని ఏమని చెప్తామంటే ఇప్పుడు మనం ఇక్కడ ఆన్సర్ను గుర్తిద్దాము హోమోనిమ్స్ అని. ఏంటి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద పెయిర్ ఆఫ్ హోమోనిమ్స్. రింగ్, చూడండి స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, కానీ ఇక్కడ రింగ్ 2 అర్థాలు వస్తాయి. సో ఒక రింగ్ అర్థం ఏంటి అంటే, ఒకటి రింగ్ అంటే మ్రోగించడం, ఇక్కడ వర్బ్ వస్తుంది. ఇంకొక రింగ్ ఏంటి అంటే మనకు ఇది నౌన్ వస్తుంది, అంటే ఉంగరము అనేటువంటిది వస్తుంది. ఇదేమో రింగ్ మోగించడం, రింగ్ ద బెల్ అంటాం. సో హీ ఈజ్ రింగింగ్ ద బెల్ అంటాం, హీ రింగ్స్ ద బెల్ అంటాం. సో రింగ్ అంటే మోగించడం, ఇక్కడ రింగ్ అనేది మనము ఫింగర్కు ధరించేటువంటి ఒక ఆబ్జెక్ట్ అన్నమాట. సో దీన్ని నౌన్గా పరిగణిస్తాం, అంటే మీనింగ్ వేరు, మోగించడము ఒక వస్తువు రెండిటి చెప్తుంది కాబట్టి. సో సేమ్ స్పెల్లింగ్, సేమ్ ప్రొనౌన్సియేషన్, బట్ డిఫరెంట్ మీనింగ్, అందుకే ఆప్షన్ 1 ఈజ్ రైట్ అని చెప్పవచ్చు. ఇది సో మనకు హోమోనిమ్స్ గురించి సింపుల్గా డీటెయిల్డ్గా. సో ఖచ్చితంగా దీని నుంచి కూడా ఒక బిట్ ఉంటుంది. సో తర్వాత మనము హోమోగ్రాఫ్స్ గురించి కూడా
డిస్కస్ చేద్దాం. హోమోగ్రాఫ్స్ అంటే ఏంటివి అనేది కూడా డిస్కస్ చేద్దాం తర్వాత వీడియోలో. దట్స్ ఆల్.